వచ్చింది. ఆ కథలో ఒక మర్డర్ కేసులో నిందితుడిని పోలీసు వాళ్ళు తీసుకెళ్లి జడ్జి ముందర నిలబెడతారు. ఆ నిందితుడు అంటాడు, జడ్జి గారు నేను అనాథుడిని, నాకు ఏ పాపం తెలియదు, దయచేసి నన్ను వదిలేనంటారు. ఏకంగా ఏడుస్తాడు. జడ్జి కాలు పట్టుకుంటాడు. జడ్జి గారు అనుకుంటారు, అయ్యో పాపం అనాథుడు అంటే వదిలేద్దామని పోలీసులు చెప్తారు. అప్పుడు పోలీసు వాళ్ళు చెప్తారు, సొంత తండ్రిని చంపేసింది ఇతనే సార్, అందుకే అనాథుడు అయ్యాడు అని. ఇలా ఉంది ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పరిస్థితి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా 2 డ్రామాలు జరుగుతాయి. 2 డ్రామాలు. మొదటిది వస్తున్నా కోడికత్తికి వస్తా, గొలకరాయి దగ్గర కూడా వస్తా చెల్లు. మొదటిది శవ రాజకీయాలు, రెండోది సింపతి. 2014లో సొంత తండ్రి శవాన్ని వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. 2019లో సొంత బాబాయిని చంపేసి బాబాయ్ శవం వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు 2024 వృద్ధులకి సకాలంగా పెన్షన్ ఇవ్వక 32 మంది వృద్ధుల్ని చంపేసి ఆ శవం వాడుకుంటున్నారు. రెండోది డ్రామా. 2014లో అనాథుడు అన్నాడు, 2019లో కోడికత్తి చూసాం, 2024లో గులకరాయి చూసాం. అది స్పెషల్ గులకరాయి అమ్మా, స్పెషల్ చైనాలో తయారు చేశారమ్మా. ముఖ్యమంత్రి గారి పైన ఎవరో గులకరాయి వేశారంటే నాకు బాధ కలిగింది. ఇది అన్యాయం, చేయకూడదు అనుకున్నా. కానీ తర్వాత స్టోరీ బయటపడింది. రాయి వచ్చి ముఖ్యమంత్రి గారు తగిలిందంట. దాని తర్వాత వెళ్ళి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ఈ కంట్లో తగిలిందట, మళ్ళీ వెళ్ళి ఈ కంట్లో తగిలిందట, మళ్ళీ రాయి పడిందంట. అప్పుడే అర్థమైంది ఇది కోడి కత్తిలాగా గులకరాయి డ్రామా అని. అమ్మాయి నేను చెప్తాం కాదు. ముఖ్యమంత్రి గారు బస్ యాత్ర చేశారు. దెబ్బ తగిలిన రోజు ఇంత చిన్న బ్యాండేడ్, శ్రీకాకుళంకి వెళ్ళగల ఇంత పెద్ద బ్యాండేడ్ అయిపోయిందమ్మా. అదైన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. కనీసం ఒక చిన్న గాయం కూడా కంపడలేదు, మరక కూడా లేదు. ఎంత అద్భుతంగా నటిస్తాడు. అందుకే చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారు అనవసరం రాజకీయాల్లోకి వచ్చారు. అదే కానీ సినిమాల్లోకి వెళ్ళుంటే నా బ్రహ్మానందం గారికి పోటీ పడేవాడబ్బా. భాస్కర్ అవార్డులు ఎట్టుకు వచ్చినాయి, ఆస్కర్ అవార్డు కూడా వచ్చేదేమో, అంత అద్భుతంగా నటిస్తాడు. మళ్ళీ ఆయన పక్కన వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఒక ఆయన ఉన్నాడబ్బా. ఆయన కూడా మామూలు నటన కాదు. ఒకరోజేమో ఇటు కట్టు కట్టాడు తెలియ. మొదటి రోజు అయ్యో పాపం కంటు చూపు పోతున్నావు అనుకున్నా. కానీ పడుకున్న తర్వాత కట్టు కాస్త ఇటు వెళ్ళింది తల్లి, ఈ కన్నుకు పెట్టాడు. అంటే ఎంత అద్భుతంగా వీళ్ళందరూ నటిస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి. నేను భయపడేది ఒక విషయం తల్లి, గతంలో కోడి కత్తి తర్వాత బాబాయ్ శవం బయటకు వచ్చింది. ఇప్పుడు గులకరాయి అయిన తర్వాత ఎవరింటి నుంచి ఎవరి శవం బయటకు వస్తుందా అని భయపడుతున్నా. అంటే శవ రాజకీయాలు చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు తెలిసిన విషయం. ఇప్పుడు కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చారండి.